వెస్టిండీస్ యుఎస్ఏ వేదికగా జూన్ 1 నుండి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్ కప్ 2024 కోసం బీసీసీఐ ఇప్పటికే టీమిండియా స్క్వాడ్ను ప్రకటించింది. ఆ స్క్వాడ్పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా 15 మంది సభ్యుల స్క్వాడ్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఇవాళ ప్రకటించింది. విధ్వంసకర వీరులతో నిండిన ఈ జట్టుకు మిచెల్ మార్ష్ సారథ్యం వహించనున్నాడు. స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్ విధ్వంసకర బ్యాటర్ జేక్ ఫ్రేసర్ మెక్గుర్క్ను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. మ్యాట్ షాట్, జేసన్ బెహరెన్డార్ఫ్, ఆరోన్ హార్డీ, స్పెన్సర్ జాన్సన్, జేవియర్ బార్ట్లెట్ లాంటి ఆశావహులకు కూడా మొండి చెయ్యే ఎదురైంది. చివరి వరల్డ్ కప్ అని ముందుగానే ప్రకటించిన డేవిడ్ వార్నర్ను మాత్రం సెలెక్టర్లు సెలెక్ట్ చేశారు. డెత్ ఓవర్ స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఎట్టకేలకు జట్టులోకి వచ్చాడు. దాదాపు 18 నెలలుగా టీ20 జట్టుకు దూరంగా ఉన్న ఆస్టన్ అగర్, కామరూన్ గ్రీన్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. జోష్ ఇంగ్లిష్కు ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా మాథ్యూ వేడ్ జట్టులోకి వచ్చాడు. పేస్ బౌలింగ్ త్రయం ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్వుడ్ కొనసాగనున్నారు. మార్ష్తో పాటు ట్రావిస్ హెడ్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, కామరూన్ గ్రీన్ ఆల్రౌండర్లుగా ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో ఆడమ్ జంపా జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా జట్టులో సూపర్ ఫామ్లో ఉన్న భారీ హిట్టర్లు ట్రావిస్ హెడ్, వార్నర్, మ్యాక్స్వెల్, స్టోయినిస్, టీమ్ డేవిడ్లను ఎంపిక చేశారు. వీరు ఈ మధ్య కాలంలో అసాధారణ ఫామ్లో ఉన్నారు. క్షణాల్లో మ్యాచ్ను మలుపు తిప్పగలరు. ఆస్ట్రేలియా జట్టును చూస్తుంటే చాలా పటిష్టంగా కనబడుతోంది. టీమిండియా, ఆస్ట్రేలియా జట్లలో ఏ జట్టు బలంగా కనబడుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్